హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. వీడియోలో అయితే ఐక్యూ వాళ్ళు అయితే ఐక్యూ 15 అల్ట్రా ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. మరి అంటే చైనాలో లాంచ్ చేసిళ్ళు, మన దేశంలో ఇంకా లాంచ్ చేస్తారో చేయరో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. మరి వచ్చిన తర్వాత ఫుల్ డీటెయిల్ రివ్యూ అయితే ఇద్దాం. ఫోన్ అయితే చైనాలో ఏమేమి స్పెక్స్ ఉన్నాయి, ఫోన్ అయితే ఎట్లున్నాయిందని మొత్తం రివ్యూ అయితే చేసి ఈ వీడియోలో అయితే మీకు అయితే చెప్తా. ఐక్యూ 15 అల్ట్రా ఫోన్ మీద ఇంట్రెస్ట్ అయితే మీకు అయితే ఉంటే ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి అయితే మీరు అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే ఫోన్ అయితే బాక్స్ వచ్చేసి మీకు అయితే లుక్స్ అయితే ఇల్లు ఉంటుంది. ఫోన్ బాక్స్ అయితే బ్యాక్ సైడ్ లుక్ అయితే మీకు అయితే ఇట్లా ఉంటుంది. లుక్ అయితే పౌచ్ అయితే మీకు అయితే వైట్ కలర్ పౌచ్ ఇచ్చిల్లు. ఒకటి ఫ్యాన్ క్లీన్ చేసుకొని బ్రష్ అయితే ఇచ్చిల్లు. చార్జర్ అయితే ఇచ్చిల్లు. టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మొత్తం టెక్స్చర్ అయితే బాగున్నాయి, కానీ ఈ కెమెరా చుట్టూ డిజైన్ నాకైతే అంత నచ్చలేదు. మరి మీకు ఎట్లా అనిపించింది మీరు కింద కామెంట్లో చెప్పండి. ఈ లైట్ అయితే ఇచ్చిల్లు. లైట్ అయితే బాగానే అనిపించింది నాకైతే. ఎల్ఈడి లైట్ కెమెరా మధ్యలో బాగున్నది. అది గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీంట్లో ట్రిగర్స్ కూడా ఇచ్చిల్లు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. డెడికేటెడ్ ఫ్యాన్ కూడా ఇచ్చిల్లు మీకు అయితే గేమింగ్ అయితే. ఆ ఫ్యాన్ వల్ల కూడా మీకు అయితే ఎక్కువ హీట్ కాకుండా అయితే ఇచ్చిల్లు. వెంటిలేషన్ కూడా ప్రొవైడ్ అయితే ఇచ్చిల్లు. కెమెరా కిందనో ఇటు సైడ్కి అయితే వెంటిలేషన్ కూడా ఇచ్చిల్లు. ఆ ఫ్యాన్ మీకు నచ్చినట్టు కస్టమైజ్ కూడా వేసుకోవచ్చు. ఇంకా IPX9 రేటింగ్ కూడా ఇచ్చిల్లు వీళ్ళైతే. ఫోన్ వెయిట్ వచ్చేసి మీకు అయితే 230 grams అయితే ఉన్నది. ఫోన్ వెయిట్ అయితే థిక్నెస్ అయితే 8.4 mm థిక్నెస్ ఉన్నది. బ్యాక్ సైడ్ గ్లాస్ ఇచ్చిల్లు. అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చిల్లు. డ్యూయల్ మైక్ కూడా ఉన్నది మీకు అయితే. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. డ్యూయల్ సిమ్ కూడా మీరు అయితే పెట్టుకోవచ్చు. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిల్లు. USB 3.2 అయితే వస్తుంది. IP6869 రేటింగ్ అయితే ఉంటుంది. IR బ్లాస్టర్ కూడా ఉంటుంది మీకు అయితే. 6.85 inches AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. బెజల్స్ అయితే చాలా తక్కువ ఇచ్చిల్లు. LTPO 2K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిల్లు. 144 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది మీకు అయితే దీంట్లో. సామ్సంగ్ M14 ప్యానల్ అయితే ఉన్నది దీంట్లో. 8000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇండోర్ అవుట్డోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి బ్రైట్నెస్. 2600 nits HBM బ్రైట్నెస్ ఇచ్చిల్లు. డిస్ప్లే క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రొసెసర్ అయితే ఇచ్చిల్లు దీంట్లో. Q3 చిప్ కూడా ఉంటుంది. ఐక్యూ అయితే వీళ్ళది డెడికేటెడ్ గేమింగ్ చిప్ అయితే ఇది. గేమింగ్ లో మీకు అయితే యూజ్ అయితే అవుతుంది. LPDDR అల్ట్రా ప్రో ర్యామ్ అయితే ఇచ్చిల్లు దీంట్లో. UFS 4.1 స్టోరేజ్ అయితే ఇచ్చిల్లు. అండ్రాయిడ్ స్కోర్ అయితే 41 lakhs ప్లస్ అయితే వచ్చింది. BGMI మీకు అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాల్ ఆఫ్ డ్యూటీ కూడా మీరు అయితే 120 FPS లో అయితే ఆడుకోవచ్చు. మెయిన్ ఏంటంటే గేమింగ్ ఫోకస్ ఫోన్, మరి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ట్రిగర్స్ తోటి కూడా మీరు అయితే ఆడుకోవచ్చు గేమ్ అయితే. Android 16 ఒరిజినల్ 6 మీద వస్తుంది ఫోన్ అయితే మీకు అయితే. బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX921 సెన్సార్ అయితే ఇచ్చిల్లు. ఇంకోటి 50 MP అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చిల్లు. ఇంకోటి 50 MP 3x పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఇచ్చిల్లు. బ్యాక్ సైడ్ అయితే మీరు అయితే 8K 30 FPS లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ అయితే 4K 60 FPS లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. కొన్ని కెమెరా శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే అండి. పోర్ట్రేట్ లో అయితే మీకు అయితే 50 mm 85 mm 100 mm లో కూడా కొన్ని శాంపుల్స్ అయితే తీసినాం. అవి కూడా ఒకసారి మీరు చెక్ అయితే అండి. వీడియోని అయితే స్లో మోషన్ ఫుల్ HD ప్లస్ 240 FPS లో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. 7400 mAh బ్యాటరీ అయితే ఇచ్చిల్లు. 100 వాట్ చార్జర్ అయితే ఇచ్చిల్లు. వైర్లెస్ ఛార్జింగ్ అయితే మీకు అయితే 40 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉన్నది. బేస్ మోడల్ వచ్చేసి మీకు అయితే 16GB 512GB బేస్ మోడల్ అయితే ఇచ్చిల్లు వీళ్ళైతే. దీని ప్రైస్ వచ్చేసి వీళ్ళైతే 74,000 అయితే పెట్టిల్లు చైనాలో. ఇండియాకి వచ్చేసరి ప్రైస్ అయితే పెరుగుతుంది. ఇంకొక మోడల్ 16GB 512GB మోడల్ కూడా ఉన్నది. ఇంకోటి 24GB 1TB మోడల్ కూడా ఉన్నది. మీకైతే ఇండియాకి వచ్చేసరికి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇండియాకి వస్తుందో రాదో ఇంక ఇన్ఫర్మేషన్ అయితే రాలే. మరి వస్తే మాత్రం ఇదే ప్రైస్లో రాదు. కాకపోతే ఈ బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ అయితే అంతనైతే నాకైతే నచ్చలేదు. మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్లో అయితే చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో డిజైన్ అయితే. ఒకసారి వచ్చిన తర్వాత మొత్తం ఫోన్ అయితే చెక్ చేసి ఫుల్ రివ్యూ అయితే ఇద్దాం మనం ఫోన్ అయితే. ఈ IQ 15 అల్ట్రా ఇన్ఫర్మేషన్ మీకు ఏం వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి, ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బాయ్ బాయ్ గాయ్స్, మరి నెక్స్ట్ వీడియోలో వచ్చుకుందాం. బాయ్ బాయ్.